హాయ్ అండి. ఇప్పుడు వచ్చేసి నేను ఒక వీడియో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. అదేంటంటే ఈరోజు మాకు ఐరన్ ట్యాబ్లెట్స్ వేసేదండి. గురువారం అంటే నిన్న జరిగింది. ఐరన్ ట్యాబ్లెట్స్ స్కూల్ పిల్లలకే వేస్తారండి. అక్కడికి వెళ్ళాను. అక్కడైతే పిల్లలు నాకు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టోరీ చెప్పారండి. నాకైతే చాలా నవ్వొచ్చింది. అవనేది మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందుకే అండి అవైతే వాయిస్ ఆపలేదు. వాళ్ళ ఓన్ వాయిసే నేను ఉంచాను. అవి ఒకసారి చూడండి మీరు. నాకైతే చాలా నవ్వు వచ్చింది. పిల్లలతో అయితే చాలా సరదాగా గడిచిపోయింది. ఒక 2 మినిట్స్ అండి. ఇంకా ఎవరు ఏమేమి స్టోరీలు చెప్పారు ఏంటి అనేది మీతో షేర్ చేసుకోవాలనిపించి నేనైతే వీడియో తీశాను. మీరు ఒకసారి అది చూడండి. నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిద్ది అనుకుంటున్నాను. ఎందుకంటే స్కూల్లో పిల్లలంతా అలాగే ఉంటారని నేనైతే అనుకుంటున్నాను. ఒకసారి చూడండి. స్కూల్ పిల్లలు అయితే చాలా అల్లరి చేశారండి. ఐరన్ ట్యాబ్లెట్స్ వేసేసి నేను ఇంటికి వచ్చాను. ఆఫ్టర్నూన్ వెళ్ళానండి. అంటే మధ్యాహ్నమే వేయాలి ఐరన్ ట్యాబ్లెట్స్. మార్నింగ్ వెళ్ళి వేరే పని చూసుకున్నాను ఫీల్డ్లో. వచ్చేసి ఆఫ్టర్నూన్ వెళ్ళి పిల్లలకైతే ఐరన్ ట్యాబ్లెట్స్ ఇచ్చాను. అవి వేసిన తర్వాత నాకైతే పిల్లలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టోరీ చెప్పారండి. చాలా నవ్వు వచ్చింది. అవి ఒకసారి మీరు వినండి. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఒకసారి చూడండి. అనుమానది నువ్వు చెప్పే స్టోరీ ఏంది? నేను పడుకున్నాను. అప్పుడే నాకు స్కూల్ కూడా దగ్గరే పోయి రాత్రి అయింది. పడుకున్నా మేడం. పడుకున్నప్పుడు నాకు మెలకు వచ్చింది మేడం. అన్నం తిని పడుకున్నా మేడం. పెరుగుతుంటే గవికి మెలకు వచ్చింది. చెప్పు చూడు కత్తిరి వస్తే అప్పుడు మా నాన్న పిలిచిన లేచిండు. అందరినీ లేండ్రా దొంగలు పట్టరని చెప్పి నా అందరు లేచి కర్రలు పట్టుకున్నాడు. మా అక్కుల్లా కత్తి పట్టుకున్నాడు. మా అమ్మ వల్ల ఒక రోకల బండ పట్టుకున్నాడు. నేనేమో కర్ర తీసుకుందామని పోతుంటే నా భయం అక్కడ వెనకాలి మా గుడికి ఆడ భయం ఎత్తి సెకండ్లుగా చూసింది మా నాన్న ఒకరిని. ఆతని పెట్టి సిరుండు కర్ర తలకాయ రగిలింది. ఈడ చచ్చిపోయింది కూడా. పోయింది. అప్పుడు దొంగ గురించా నువ్వు చెప్పింది? నిజంగానా? మరి నీకు తెలిసిన స్టోరీ ఏమైనా చెప్పు. మా నాన్న అయితే రోజు కొడతా ఉంటారు పాముకి. అప్పుడైతే నేను బిత్రపోయి కొడతా. నేను కూడా. నువ్వు కూడా కొడతావా? బిత్రపోయి కొడతావా? వెరీ గుడ్. నీకు తెలిసిన స్టోరీ చెప్పు. చెప్పు. ఆ పిల్ల స్టోరీ చెప్తుంది కదా, నువ్వు డిస్టర్బ్ చేయకూడదు మధ్యలో. నువ్వు చెప్పు. అది కాలంలో పోతే కట్టెల నుంచి వచ్చింది. వస్తే అప్పుడు చెరి పన్నల్లా పైప్ ఇటు కొడుతుంది. కర్రీ తీసుకొని కర్రీ ఎరిగింది. సెకండ్ కాలం నుంచి ఇటు వస్తే చెట్టలో పోతుంది. షరీఫ్ అన్న పాము పడుతుంది. ఇట్లా లాగి కొట్టిండ్రు. చేతో పట్టుకున్నారా పాముని? కర్రతోనా? నారాయణ అన్నైతే ఆడుతుంది. ఇట్ట పెట్టి మళ్ళీ చెల్లేస్తాను. ఓకే, వెరీ ఆడగాడు దొంగల గురించి మేమందరం పడుతున్నాం మేడం. చెడ్డీ కాగంట చేసుకొని చెడ్డీ గ్యాంగ్ అంటే చెడ్డీలు వేసుకొని వస్తారా? చెడ్డీ వేసుకొని వస్తే నేను చెడ్డీ అదే లారీలో ఎక్కి వస్తుంటే నేను టాయిలెట్కి వస్తుంటే బయటికి వస్తుంటే అప్పుడైతే మా నాన్న పండుకుంటూ నేను మా అమ్మ వచ్చింది తోడుగా. భయం అని తీసుకొచ్చిన మా అమ్మ చూసింది దొంగల్ని. అప్పుడు ఏమండి దొంగలు వచ్చారు అంటే అందరు లేచింది. మా నాన్న
సైన్యాన్ని తీసుకొచ్చింది. మీ నాన్న వీరుడురా, అందుకే సైన్యాన్ని తీసుకొచ్చాడు. తీసుకొచ్చి అందరినీ మా అమ్మ కూడా తీసుకొచ్చింది. అప్పుడు అందరు కర్ర పట్టుకుంటున్నామ్మా. అప్పుడైతే ఫైనల్గా చెడ్డీ గ్యాంగ్ ఏం చేశారు? ఫైనల్ చెట్టు వాళ్ళు పట్టుకొని ఫోన్ చేసిండ్రు పోలీసులకి. జైలు వేసి ఆడే ఉంటుంది. అక్కడే ఉన్నారా? వెరీ గుడ్. దెయ్యాలు మీ ఊర్లో ఏమున్నాయి? దొంగలు ఉన్నాయి. చెడ్డీ గ్యాంగ్ వస్తాయి, ఒకసారి దొంగలు వస్తారు, ఒకసారి దెయ్యాలు కూడానా? దెయ్యాన్ని చూసినావా నువ్వు? ఒక్కసారి సెల్లులోనా? సెల్లులో కాదు. మీరు దగ్గర నుంచి దెయ్యాన్ని ఎవరైనా చూసారా? భవ్య, ఓ భవ్య, మేడం నేను చూసాను. ఓ భవ్య, మేడం నేను చూసాను. మేడం ఇదేంటి మేడం, ఇది ఆత్మలాగా వస్తుంది మేడం. ఇది అదుల్లా అప్పుడుల్లా కనిపించింది మేడం. అప్పుడే వచ్చేసింది. వచ్చి అందరు లేపింది. అదయ్యా వచ్చి ఇంకా దయ్యాన్ని పోయింది. మళ్ళీ అందరు లేపింది.